వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మంచు గొడవ. ఇందులో మోహన్ బాబు తన తనయుడి మీద పోలీసుకి ఫిర్యాదు చేసి పోలీసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మనోజు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక బహిరంగ లేఖంలాగా రిలీజ్ చేశాడు. అందులో చాలా అంశాలు ప్రస్తావించాడు. అందులో ప్రధానంగా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది ఆస్తులకు సంబంధించి అతను ప్రస్తావించిన విషయాలు. నేను ఎప్పుడూ కూడా ఆస్తులు పంచమని అడగలేదు, ఆస్తుల గురించి అడగలేదు నేను ఎప్పుడు. కానీ ఆస్తుల్ని ఎక్కువగా అనుభవిస్తుంది, వాటిని ఎక్కువగా దుర్వినియోగం చేస్తుంది విష్ణు అని చెప్పేసి అందులో అతను ప్రస్తావించాడు. ఈవెన్ తమ ఏదైతే శ్రీ విద్యా నికేతన్ కానివ్వండి, ఆ స్కూల్స్ కానివ్వండి, వాటికి సంబంధించి కూడా ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి, విష్ణు చేస్తున్నాడు అన్నట్లుగా, విష్ణు అతన్ని మనుషులు చేస్తున్నారు అన్నట్టుగా కూడా అందులో అతను ప్రస్తావించాడు. సో ఈ విషయాలు మనతో మాట్లాడడానికి అసలు ఏం జరిగింది, ఎందుకని నిజంగా ఈ అన్నదమ్ముల మధ్య ఎలా ఉంది, మోహన్ బాబు నిజంగా తన ఎక్కువగా సపోర్ట్ అంతా కూడా విష్ణుకే ఇస్తున్నాడా, ఈ విషయాలు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు అప్పాజీ గారు. సార్, ప్రధానంగా తను ఏదైతే మంచు విష్ణు అది రిలీజ్ చేశాడు, చాలా సుదీర్ఘమైనటువంటి మంచు మనోజ్ ఏదైతే సుదీర్ఘమైనటువంటి లేఖ ఏదైతే నోట్ ఏదైతే బయట పెట్టాడో అందులో అనేక అంశాలు, అందులో ప్రధానంగా కనిపించేది ఆ అంశాలలో ఆర్థిక అవకతవకలు, ఆస్తులకు సంబంధించి విష్ణుకి ఎక్కువ మద్దతు లభిస్తుంది, తండ్రి మద్దతు అనేది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా తనకి అంటే ఆస్తుకు ఏదైతే ఉంటాయో మామూలుగా సాధారణంగా ఇది మన అందరి ఆస్తి అనుకున్నప్పుడు, ఉమ్మడి ఆస్తి అనుకున్నప్పుడు, ఆ ఉమ్మడి ఆస్తిలో ఒకరు అందులో ఎక్కువ భాగం వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు మిగతా వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా, అలాగ అనుకోవాలా దీన్ని, లేకపోతే ఏంటి, ఎలా చూడాలి? అంటే ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు అనేది సహజంగా చాలా కుటుంబాల్లో, చాలా అని కాదు, దాదాపుగా అన్ని కుటుంబాల్లోనూ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మంచు మనోజ్ చేసిన లేఖలో మీరు ఇందాక ప్రస్తావించిన అంశాల గురించి మనం చూస్తే కొంత పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనిపించట్లేదు మీకు? అంటే ఒకటేమో నేను ఆస్తుల కోసం కాదు ఈ గొడవలు, నాకు ఆస్తులు అవసరం లేదు, నేను ఎప్పటి నుంచో స్వతంత్ర బతుకుతున్నాను, ఇక ముందు కూడా స్వతంత్రంగానే బతుకుతాను, ఆస్తి నేను అడగలేదు, అడగబోను అని చెప్పి అంటున్నాడు. ఇంకో పక్క ఎక్కువ ఆస్తులు సంబంధించి మంచు విష్ణుకి నాన్న సపోర్ట్ చేస్తున్నాడు, అన్నయ్యకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు, తను మీరు అన్నట్టు దుర్వినియోగం కానీ మరొకటి జరుగుతుందని మాట కూడా. ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి? ఒకటేమో నాకు ఆస్తి అవసరం లేదు, నేను ఆస్తి గురించి అడగట్లేదు, ఇది ఆత్మగౌరవ పోరాటం అని ఓ పక్క అంటూ, ఇంకో పక్క ఆస్తులకు సంబంధించి అవకతవకలు, విద్యానికేతన్లో అవకతవకలు జరుగుతున్నాయి అదే రెండు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి మరి, అంతే కదా. కాకపోతే ఏంటంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఉన్న డిస్ప్యూట్ని కొంచెం ఇది చేసి జనాల మద్దతు కూడగట్టుకొని తను దీనికి ఒక పరిష్కారం జరిగేలాగా చేయడంలో భాగంగా ఇలా చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. కానీ నా వరకు ఏమనిపించిందంటే ఈ విషయంలో మంచు మనోజ్ కొంత సంయమనం పాటించి ఉంటే బాగుండేదేమో. అంటే ఇలా రచ్చకెక్కడ, ఎందుకంటే ముందు ఇలా గొడవలు జరిగాయి అని చెప్పి వార్త రాగానే మా మోహన్ బాబు గారి కాంపౌండ్ నుంచి మనకు వచ్చిన సమాచారం ఏంటి, అటువంటి ఏం జరగలేదు, దయచేసి మీరు ఇటువంటి దుష్ప్రచారాన్ని మీరు ప్రసారం చేయకండి. అంటే ఏంటి, దీన్ని పెద్ద చేసే ఉద్దేశం లేకే కదా ఆయన అలా చేసింది. కానీ లేదు, మోహన్ బాబు మా నాన్నగారు చెప్తున్న ఇది నిజం కాదు, అబద్ధం అని ఇది చెప్పకనే చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళి అది మీడియాలో వచ్చేలాగా చేసి తర్వాత ఇప్పుడు ట్విట్టర్లో చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం, ఆయన మనోజ్ చేసాడు కాబట్టి మోహన్ బాబు గారు కూడా వాళ్ళ లాయర్ల సలహా మేరకు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఇది వివాదం ఇంకా ఎక్కువ శృతి మించకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు చర్చలు జరుపుకుంటున్నారు కాబట్టి సాల్వ్ అయిపోద్దని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే నేను అనుకోవటం ఈ కన్నప్ప అనే సినిమాని ఒక భారీ బడ్జెట్తో చేస్తున్నాడు కదా విష్ణు, దానికి చాలా మోహన్ బాబు గారు బడ్జెట్ కేటాయించారు, న్యూజిలాండ్కి వెళ్ళి చాలా ఖర్చుతో చేస్తున్నారు. అందులో ఫ్యామిలీ అంతా కూడా మంచు విష్ణు ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ అంటే అందులో నేను మంచి విష్ణు ఫ్యామిలీ అంటున్నా, వాళ్ళ పిల్లలందరూ కూడా అందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు. మోహన్ బాబు గారు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు. సదాశివ శాస్త్రి అనుకుంటా, మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ ఆయన చేశారు. సో అంటే మొత్తం షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. అవును, మరి అంటే
ఈ ఈ ఆస్తి సంబంధించి ఎక్కువగా కూడా అంటే ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా ఇలా అంటే విష్ణు ఈ మధ్యకాలంలో చూస్తే ఆ బ్యానర్లు సొంత సినిమాలు ఎక్కువగా తను యాక్ట్ చేసే సినిమాలకి ఎక్కువ అంతా కూడా సొంత బ్యానరే కనిపిస్తుంది. అదే వేరే ఇక్కడ చూస్తే మనోజ్ విషయం చూస్తే అతను బయట చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అదే గత కొంతకాలంగా సినిమా చేయలేదు కదా తను. అవును. సో ఇది కూడా అంటే నన్ను హీరోగా పెట్టి సినిమాలు తీయచ్చు కదా, ఎందుకు తీయట్లేదా అనేది అది అతనికి ఏమైనా మనసులో కొంచెం నొచ్చుకున్నాడా, అన్నకేమో ఎంత సపోర్ట్ చేస్తున్నాడు సినిమాలకి. చిన్నప్పటి నుంచి బాలనటుడిగా చేసింది నేను కదా, సో ఆయన కొడుకుగా చేశాను. ఈవెన్ ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్లకు కూడా నేను చేశాను. అవును, చిన్నప్పటి నుంచి నా ఇంట్రెస్ట్ తెలుసు కదా ఆయనకి, యాక్టింగ్ అనేది నా ఇంట్రెస్ట్ అని. కానీ చూస్తేనేమో అన్నకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు ఎక్కువ అనేది అతనిలో ఏమన్నా బలంగా నాటుకున్నది, అందువల్ల ఇవన్నీ కూడా వస్తాయి అని కూడా ఒక థియరీ ఉంది. సో ఇది నిజమే. చూస్తే పైకి చూస్తే మనకి నిజంగానే మంచు విష్ణు సినిమాలు ఎక్కువగా చేస్తాం, సొంత బ్యానర్లో వచ్చాయి, దానికి ఎక్కువ తండ్రి మద్దతు లభించడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే దీనికి ముందు చేసినటువంటి ఇంకో సినిమా కూడా చాలా భారీగానే తీశారు. అది సినిమా పేరు సడన్ గా గుర్తు రావట్లేదు కానీ కాజల్ కూడా ఉంది కదా. సో అది మొత్తం దానికి పెట్టిన డబ్బు అంతా పోయిందన్నారు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు, డిజాస్టర్ అయింది. సో అంత అమౌంట్ పోయిందన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకా కొన్ని అసలు అత్యంత భారీ బడ్జెట్, సో చాలా లావిష్ గా తీస్తున్నారు. మరి చాలా డబ్బు కావాలి దీనికంతా. ఎంత వచ్చింది ఇదంతా కూడా మా నాన్నంతా సపోర్ట్ ఇచ్చి అతనికైతే సపోర్ట్ చేస్తున్నాడు అని మనోజ్ ఫీల్ అవుతున్నాడు అని అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం లభిస్తుంది. అవును, అంటే మనోజ్ ఇది ఆస్తులకు సంబంధించిన గొడవ కాదు అని చెప్తున్నప్పటికి కూడా ఇది ఖచ్చితంగా ఈ ఆస్తులకు సంబంధించిన గొడవ అయ్యి ఉంటుందని చెప్పి అందరికీ అర్థమవుతుంది. అయితే ఈ కన్నప్ప అనే సినిమా ఇప్పుడు సడన్ గా మొదలుపెట్టింది కాదు, చాలా 7-8 సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాలుగా నడుపుతున్నా. ఇది ఫస్ట్ తనికెళ్ళ భరణితో అనుకున్నారు. ఆయన చాలా రోజులు దానికి స్క్రిప్ట్ వర్క్ అది చేసి చాలా మంది రచయితలు చెప్తారు నేను కన్నప్పకి చేశానండి అని చెప్పి చెప్తున్న రచయితలు నాకు ఒక 7-8 మంది తారసపడ్డారు. అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది, చాలా మంది రచయితలు ఇన్వాల్వ్ అయ్యారు. అది కాకుండా మీరు అన్నట్టు ఇది చాలా లావిష్ గా భారీ బడ్జెట్, ప్రభాస్ స్పెషల్ అపియరెన్స్, అక్షయ్ కుమార్ స్పెషల్ అపియరెన్స్, మోహన్ లాల్ ఇలాగా చాలా మంది, అంటే ఒక మల్టీలింగ్వల్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు భారీ బడ్జెట్ తోటి. సో ఖచ్చితంగా దీనికి మరి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ అనే కాకుండా దీనికి గ్రాఫిక్స్ కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, కోట్లు దీనికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు అది కూడా ఈ వివాదానికి ఒక కారణమై ఉండొచ్చు. కానీ అది సొంత బ్యానర్లో ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా. జనరల్గా మోహన్ బాబు గారు వాళ్ళు సినిమాలకు సంబంధించి వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, అది మనకి తెలుసు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, చుట్టేద్దామన్న రీతిలో కాకుండా భారీ దీంతో చేస్తుంటారు. ఆ విధంగా ఇప్పుడు ఇది కన్నప్ప అనే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల కూడా ఖర్చు ఎక్కువ అవుతుండొచ్చు. దానికి సంబంధించిన డిస్కషన్ లో ఇది ఏమైనా ఈ గొడవలో అది ఈర్ష్యాసులకి ఏమైనా కారణమై ఉంటుందా? ఈర్ష్య అని నేను అనుకోను. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ యాక్ట్ చేస్తున్నారు సినిమాలో, మరి మనోజ్ యాక్ట్ చేయకపోవడం దగ్గరే అక్కడ ఏదో జరుగుతుందనే దానికి సంకేతం లాగా మనకు తెలుస్తుంది కదా. ఎందుకంటే తను మంచు లక్ష్మి కూడా చేస్తున్నారు అందులో. చేయలేదు మంచు లక్ష్మి గారు లేరు. ఎందుకంటే మంచు విష్ణు పేరు తను ప్రస్తావించాడు కదా తన సోషల్ మీడియా హ్యాండిల్లో చేసినటువంటి ఏదైతే లేఖలో ఒక చోట కాదు 2-3 చోట్ల తన పేరు ప్రస్తావించాడు. విష్ణుకు మద్దతు, అతనే దుర్వినియోగం చేస్తున్నాడు, ఇక ఆర్థిక అవకతవకలు కూడా పాల్పడుతున్నారు. ఇన్ని విషయాలు అతను ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా విష్ణు గురించి అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నేను ఒకసారి ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, మోహన్ బాబు గారి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం ఏంటంటే, కాలేజీ శ్రీ విద్యానికేతన్ కాలేజీలు అన్నీ కూడా విష్ణుబాబు చూసుకుంటున్నాడు, మనోజ్ చూసుకోమంటే కూడా వాడికి ఇంట్రెస్ట్ లేదు చూసుకోవడం, అదిను వాడు ఏదో సినిమాలు అవన్నీ చేసుకుంటున్నాడు, వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా వాడికి ఇంట్రెస్ట్ ఉండి భవిష్యత్తులో నేను కూడా ఇందులో భాగం పంచుకుంటాను, నాకు కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వండి,
నేను కూడా చేస్తాను అని ముందుకు వస్తే తప్పకుండా అతను కూడా చెప్తాం అన్నట్టుగా ఓకే. చెప్పినట్టు గుర్తు నాకు. ఉమ్. మరి సడన్గా అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు అందులో అవకతవకలు జరుగుతున్నాయనో లేకపోతే మరొకటో ఇలాగా చేయడం అన్నది ఉమ్. కుటుంబ ప్రయోజనాలకి కొంచెం భంగం కలిగించడమే కదా. రైట్. కదా ఇప్పుడు ఒక పక్క అక్కడ శ్రీ విద్యానికేతన్కి సంబంధించిన ఇది రెప్యుటేషన్ ఎంతో కొంత ఇదవుతుంది. దీనివల్ల అవును అవుతుంది. అది రోడ్డు మీద పడినట్టే కదా. కొంచెం అవుతుందిగా, డిస్కషన్ అవుతుంది, ఏంటి ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి అనుకుంటారు కదా. ఆర్థిక అవకతవకలు కాబట్టి అన్నాడు. అందుకనే ఈ విషయంలో మంచు మనోజ్ సంయమనం పాటించి ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఉమ్. బట్ అతనికి జరిగిన అన్యాయం ఇప్పుడు ఇంకా ఏం జరిగిందో లేకపోతే మనకి తెలియదు కాబట్టి ఆ విషయంలో కూడా మనం జడ్జి చేయాలి. ఆ పెయిన్ అనేది అతనికే తెలుసు. అది అందువల్ల కూడా మనం మంచు మనోజ్ని మనం తప్పు పట్టలేం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఆస్తులకు సంబంధించిన వివాదం అని క్లియర్గా తెలుస్తుంది. కాదు అని చెప్పినా కూడా ఇప్పుడు మంచు మనోజ్ చేసిన ఇందులోని ప్రకటనలోనే పరస్పర విరుద్ధం అనేటువంటి అవి మనకి కాంట్రడిక్షన్ ఉంది. ఒక పక్క ఆస్తుల గురించి కాదు ఇది అంటూనే మళ్ళీ అక్కడ నాన్న ఎక్కువ మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువ తనే సినిమాలకి మిస్యూజ్ చేస్తున్నాడు అన్నట్టుగా చేసిన ప్రకటనలోనే ఇది కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఈ చర్చ మనం ఎన్ని చేసినా కూడా ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. వాడు కాంప్రమైజ్ అయిపోతే అంతటితో అయిపోద్ది. మళ్ళీ అంతే, మళ్ళీ తర్వాత రేపు మళ్ళీ రాదా అంటే అది కూడా చెప్పలేదు. లేదు అంటే ఈసారి కనుక వాళ్ళు జరిగితే ఒప్పందం రాతపూర్వకంగా అన్ని చేసుకొని సాల్వ్ చేసుకుంటారు. భవిష్యత్తులో ఎందుకంటే మరి ఇది ఒక టీవీ సీరియల్ లాగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు ఎలాగో జరిగింది సరే, ఇంకా ఫైనల్గా ఇది చేసుకుంటారు, సాల్వ్ చేసుకుంటారు. తర్వాత కూడా వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అన్నది పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఈ సమస్యని పరిష్కారం చేసుకోవడం కోసం మోహన్ బాబు గారు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. మొత్తానికి అంటే ఈ టైంలో ఆయనకి ఈ వయసులో మొదటిసారి ఆయన నేను ఒక సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాలు నా వయసు కూడా ఆయన ప్రస్తావించడం అనేది అంటే మనం దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తులు అటువంటి స్టేట్మెంట్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి రావడం అనేది అందరికీ కొంత షాకింగ్. ఇదే అంటే ఆ వర్డింగ్ అన్నది ఆ లాయర్లు సీనియర్ సిటిజన్ అని చెప్తే 70 ఏళ్ళు నాకు రక్షణ కల్పించాలని చెప్పి అనేది లాయర్ల వర్డింగ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. చూడాలి మరి ఇంక ఈ రోజుతోటి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కాబట్టి అంతకు ముందులాగా ఒక టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య పోతే సమస్య పోవాలని అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.